జమిలీ ఎన్నికలు 2027 ఆఖరులో అంటున్నారు. నెలలు గడిచే కొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతోంది. మనం రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకెళ్తున్నాం. మన ప్రభుత్వం మళ్ళీ రాగానే నాతో పాటు ఈ కష్టాల్లో ఉన్న వారందరికీ మంచి రోజులొస్తాయి. ఇబ్బందులు కొంతకాలమే ఉంటాయి. కష్టాలొచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు. కొంత ఓపిక పట్టండి. మీ అందరి ప్రేమ ఎప్పటికీ మర్చిపో మనందరం కలిసికట్టుగా పనిచేయాలని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు అలవగానే హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటి ఊసే ఎత్తట్లేదు. అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. 2027 చివరిలో జమిలీ ఎన్నికలు రానున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్ళీ వచ్చేది మనమే. మన ప్రభుత్వమే అని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రీసెంట్‌గా ఇడుపులపాయలో కడప కార్పొరేటర్ల ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ లాగా మేము చేయలేకపోతున్నాం అంటూ కూటమి ఇప్పటికే చేతులెత్తేసింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చినటువంటి మాట మీద నిలబడి ప్రజల కష్టాల్ని నా కష్టాలుగా భావించి ప్రజలకు మంచి చేశాం. ఈ రోజు కూడా ప్రతి ఇంటికి మనం కాలర్ ఎగరేసుకొని వెళ్ళగలుగుతున్నాం. మనం చెప్పింది చేశామనే మాట ప్రతి ఇంట్లో నుంచి వినిపిస్తోంది. ప్రజలు సంతోషంగా ఉంటున్నారు అనే పరిస్థితి కనిపిస్తోంది. దేశ చరిత్రలో ఏ ఒక్కరు చేయని మంచి పనులు చేశాం. అబద్ధాలు చెప్పకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాం. మేనిఫెస్టోని చిత్రపుటలో వేసే సాంప్రదాయాన్ని మనం మార్చేసాం. కోవిడ్ సమయంలో కూడా సంక్షేమాన్ని ఆపలేదు. మోసపూరిత హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. మనల్ని ప్రలోభాలకు గురి చేసినా, ఇబ్బందులు పెట్టినా కొంత ఓపిక పట్టండి. మీకు నా తమ్ముడు అవినాష్ అందుబాటులో ఉంటారు. మీకు ఏ అవసరం వచ్చినా తనని కలవండి. తప్పకుండా సాయం చేస్తారు. నేను కడప బిడ్డను కాబట్టే మీరంటే నాకు ప్రత్యేకమైన అనుబంధం. మీ అందరి ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. మేము జిల్లాలను చూసుకుంటాం. మీరు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినంత మీరంతా నాకు అండగా ఒక తాటి మీద నిలవాలి. మనం ఇంత త్వరగా ప్రజల్లోకి వెళ్ళాల్సి వస్తుంది అనుకోలేదు. చంద్రబాబు బాదుడే బాదుడులా పాలన సాగిస్తున్నారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. అందుకే మనం పోరుబాట పట్టాల్సి వస్తుంది. హామీలు, సమస్యల మీద ప్రతిపక్షమై గళమెత్తుదాం. ఇప్పటికే రైతు ధర్నా చేశాం. ఈ నెల 27న కరెంటు బిల్లు మీద మరో నిరసన కార్యక్రమం చేయనున్నాం. జనవరి 3న ఫీజు రియంబర్స్‌మెంట్ మీద విద్యార్థుల తరఫున మరో కార్యక్రమం చేయాల్సింది. మీ అందరి సహాయ సహకారాలు కావాలి. మీ అందరినీ నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నా. ప్రజల కోసం ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలి. సంక్రాంతి తర్వాత ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్తున్నాను. అన్ని జిల్లాల్ని నేను పర్యటిస్తాను. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఆ తర్వాత వైఎస్ కుటుంబ సభ్యులు ఓపెన్ చర్చిలో నిర్వహించినటువంటి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.